ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నమంతి దేవా సతతం యమేవ కిరీటినం గదినం చక్రిణం తం వైఖానసైః సూరిభిరర్చయంతం అనంతకృష్ణం వరదేశమీడే. నమంతి దేవా సతతం యమేవ. సమస్త దేవతలు కూడా ఎల్లప్పుడూ ఎవరినైతే నమస్కరిస్తూ ఉన్నారో వైఖానసైః సూరిభిః అర్చయంతం, విఖనాముని ప్రణీతమైన వైఖానస భగవచ్ఛాస్త్రాధారంగా ఏ దేవుడైతే వైఖానస శాస్త్రముని అధ్యయనం చేసినటువంటి పండితుల చేత ప్రతినిత్యము కూడా అర్చింపబడుతూ ఉన్నాడో అటువంటి కిరీటినం గదినం చక్రిణం తాం, కిరీటాన్ని గదని చక్రాన్ని ధరించినటువంటి దేవదేవుణ్ణి నమస్కరిస్తున్నాను అని చెప్పి చక్కగా స్వామివారి ప్రార్థన మనకి పురాణముల యందు కనిపిస్తూ ఉన్నది. వైఖానస భగవచ్ఛాస్త్రం అనేటటువంటిది ఆగర్భ వైష్ణవత్వం ఎవరికైతే ఉన్నదో అటువంటి వారి చేత మాత్రమే అధ్యయనం చేయబడేటటువంటి శాస్త్రం. వారికి మాత్రమే అధికారం ఉన్నది ఆ శాస్త్రాధ్యయనానికి. అటువంటి వారి చేత అధ్యయనం చేయబడి ఉండగా ఆ శాస్త్రమునందు ఏవైతే నియమములు ఉన్నాయో ఆ నియమములని అనుసరించి విశిష్టమైనటువంటి సంప్రదాయంతో తిరుమల శ్రీవారికి ప్రతినిత్యము కూడా ఉపచారాదులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. స్వామివారి దివ్య విభూతి మనకి భగవచ్ఛాస్త్రం ద్వారా విశేషంగా తెలుస్తూ ఉన్నది. అంతటి శక్తివంతమైనటువంటి స్వామివారి సన్నిధానంలో మనందరం కూడా చక్కగా ప్రతినిత్యము అరణ్య పర్వని జ్ఞానప్రదానం అయినటువంటి దాన్ని చక్కగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు కూడా ప్రవచన పారాయణలోకి ప్రవేశించడానికై స్వామివారిని మనస్సులో ధ్యానిస్తూ సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకచత్వారింశధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ ఏకచత్వారింశోऽధ్యాయः. వైశంపాయన ఉవాచ తస్య సంపశ్యతస్త్వేవ పినాకీ వృషభధ్వజः జగామాదర్శనం భానుః లోకస్యేవాస్తమీయవాన్. తతోర్జునః పరం చక్రే విస్మయం పరవీరः మయా సాక్షాన్ మహాదేవः దృష్ట ఇత్యేవ భారత. పరమేశ్వర సాక్షాత్కారం జరిగింది. అర్జునుడికి ఆనందపడ్డాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో విశిష్టమైన పాశుపతాస్త్రాన్ని సాధించాడు. ఆ పైన పరమేశ్వరుడు అంతర్ధానమవుతూ ఉన్నారు. ఆకాశంలోకి వెళ్ళారు. ఇంతవరకు కథని వైశంపాయన మహర్షి జనమేజయుడికి వినిపించారు. 41వ అధ్యాయాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాం. మళ్ళీ వైశంపాయన మహర్షి చెప్పడం ప్రారంభించారు. నాయన జనమేజయ, భువన భాస్కరుడైన సూర్యుడు అస్తమించినట్లుగా అర్జునుడు చూస్తూ ఉండగా పినాకపాణి అయిన వృషభధ్వజుడు, ఆ శంకరుడు అలా ఆకాశంలోకి వెళ్ళినటువంటి వాడు తన గణములతో, అలాగే అర్ధాంగి అయిన పార్వతీదేవితో, ఇతర స్త్రీలతో, అందరితో కలిసి ఆకాశంలోనే అంతర్ధానమయ్యాడయ్యా. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైన క్షణం నుంచి ఆయన అంతర్ధానమయ్యేంత వరకు కూడా అర్జునుడు వేరొక ప్రపంచంలో ఉన్నానని భావిస్తూ ఉన్నట్లుగా కాలాన్ని గడిపాడు. అయిపోయింది. ఆయన రావడం చాలా వేగంగా వచ్చాడు. అనుగ్రహాన్ని అంతే వేగంగా చూపించాడు. అంతే వేగంగా వెళ్ళిపోయాడు ఆయన. ఆ తరువాత అర్జునుడు తన పరిస్థితిని ఒకసారి చూసుకున్నాడు. తతోర్జున పరంచక్రే విస్మయం పరవీరః. ఆశ్చర్యపోయాడు. చాలా ఆనందపడ్డాడు ముందు. ఇప్పుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఏమని ఆశ్చర్యం? ఎందుకు ఆశ్చర్యం అంటే, ఇప్పుడు పరిపూర్ణంగా అర్జునుడు భావిస్తూ ఉన్నాడు, మయా సాక్షాన్ మహాదేవ ద్రష్ట ఇత్యేవ భారత. సాక్షాత్తుగా నా చేత ఆ మహాదేవుడు, పరమశివుడు, చిదంబరమూర్తి చూడబడ్డాడు. ఆయన వచ్చి ఇక్కడ ఉన్నాడు. నేను ఆయనతో మాట్లాడాను. నన్ను అనుగ్రహించాడు. ఉమాసహిత పరమశివ దర్శనం నాకు జరిగింది. ఆహా, ఎంత ఆశ్చర్యం! నిజమేనా ఇది? వెళ్ళిపోయాడు ఆయన, అంతర్ధానమయ్యాడు, నా కళ్ళ ముందు వెళ్ళాడట్లా. భగవత్ సాక్షాత్కారం అనేది నాకు జరిగిందే, ఎంత అదృష్టవంతుణ్ణి అని ఆనందపడుతూనే మళ్ళీ ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. అలాగే ధన్యోస్మి అనుగృహీతోస్మి యన్మయాత్ర్యంబకోహరః పినాకీ వరదో రూపీ దృష్టః స్పృష్టశ్చ పాణినా కృతార్థంచావగచ్ఛామి పరమాత్మానమాహవే శత్రూంశ్చ విజితాన్ సర్వాన్ నిర్వృత్తంచ ప్రయోజనం. మళ్ళీ అనుకుంటున్నాడట, ధన్యోస్మి, నేను ధన్యతని పొంది ఉన్నాను, ధన్యుణ్ణయ్యాను. అనుగృహీతోస్మి, అనుగ్రహించబడ్డాను. ఎందుకు అంటే, యన్మయాత్ర్యంబకోహరః పినాకీ వరదో రూపీ దృష్టః. వరదుడైనటువంటి ఆ శంకరుడు నా చేత చూడబడ్డాడు. ఆయన నేను ప్రత్యక్షంగా చూశా.
స్పృష్టశ్చ పాణిన, నేను ఆయన్ని ముట్టుకున్నాను నా చేతులతోటి. ఎవరి కోసమైతే ఘోరమైన తపస్సును చెయ్యడం కోసమని అరణ్యవాసం అనేటటువంటి కష్టకాలంలో అన్నగారిని వదిలిపెట్టి, భీమసేనుల వారిని ఆ అన్నగారిని కూడా వదిలిపెట్టి, తమ్ముళ్ళని వదిలిపెట్టి, ద్రౌపదీదేవిని కూడా వదిలిపెట్టి, వారి రక్షణ భారమంతా కూడా దేవతల మీద వేసి, నేను లేకుండా వారందరూ బాధపడుతూ ఉంటే అన్నగారి ఆజ్ఞ మేరకు శంకర దర్శనం కోసమని ఎంతో ప్రయత్నం చేసి ఇంతవరకు వచ్చి ఇక్కడ ఘోరమైన తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు రావడము, నన్ను అనుగ్రహించడము, నేను చేసిన అపరాధాన్ని క్షమించడము ముందర ఆ పైన పాశుపతాస్త్రం కావాలి స్వామి అంటే, నువ్వు సమర్థుడివి, నీకు ఇస్తున్నాను తీసుకో అని చెప్పి నన్ను అనుగ్రహించి నాకు ఆ చక్కటి శుభముహూర్తాన పరమ భయంకరమైన శత్రుభేదకమైన సమస్త అరిష్ట నివారకమైన సర్వశత్రు వినాశకరమైన పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి నన్ను ఊరడించి లాలించి ఆశీర్వదించి భవిష్యత్కాలంలో నా విజయాన్ని ఇప్పుడే నిర్ధారించి ఆ మహానుభావుడు నన్ను తాకి, నా చేత తాకబడి, నన్ను చూసి నా చేత చూడబడి అంతర్ధానమయ్యాడే ఆకాశంలో. ఎంత ధన్యుణ్ణి నేను, ఎంత అనుగ్రహాన్ని పొందాడు అని చిన్నపిల్లాళ్ళలాగా పులకించిపోతూ ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాడు ఆ సందర్భాన్ని, ఆనందపడిపోతున్నాడు అర్జునుడు. అలాగే కృతార్థంచావగచ్చామి, నేను కృతార్థుణ్ణయ్యాను అని భావిస్తూ ఉన్నాను. నా ప్రయోజనం సిద్ధించింది అని అనుకుంటున్నాను. శత్రూంశ్చ విజితాన్ సర్వాన్, అలాగే ఏ యుద్ధమైతే జరగబోతోంది అని అనుకుంటున్నానో ఆ యుద్ధంలో ఎవరైతే శత్రువులు అని చెప్పి అనుకుంటున్నానో వాళ్ళందరినీ కూడా ఈ క్షణంలోనే జయించాను అని చెప్పి భావిస్తూ ఉన్నాను. నా విజయం నాకు ప్రాప్తించింది అన్నటువంటి బోధ కలుగుతూ ఉన్నది. అలాగే నా అభీష్టం నెరవేరింది, ఎంత అదృష్టవంతుణ్ణి నేను అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉన్నాడు. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఆ ఫలితం మనకి లభించినట్లయితే ఆ పైన మనం చెయ్యబోయేటటువంటి పనులన్నీ కూడా సాధింపబడినట్లే అవుతాయి అనేటటువంటి విషయం అర్జునుడి వాక్యం వల్ల ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. ఏమంటున్నాడు ఆయన చూడండి, ఆశ్చర్యం. ఇంతవరకు దుర్యోధనుడు వీళ్ళకి రాజ్యం ఇవ్వను అని అల్లా ఎక్కడా కూడా, ఒకవేళ ఎవరి దగ్గరైనా అన్నా వీళ్ళు వినలా. భవిష్యత్తులో వీళ్ళు అజ్ఞాతవాసం కూడా చక్కగా పూర్తి చేసుకుని మళ్ళీ హస్తినాపురానికి వెళ్తే వీళ్ళ రాజ్యం వీళ్ళకి ఇవ్వవలసినదే. ఇవ్వను అని అంటాడు దుర్యోధనుడు అన్న నిశ్చయం ఇప్పటి వరకు కలగల. సంశయమైతే ఉన్నదేమో కానీ ఇవ్వను అని ఆయన అనలేదు. ఇస్తాడో ఇవ్వడో అనుమానంగా ఉన్నది. ఇవ్వను అన్నంత మాత్రముననే యుద్ధానికి సన్నద్ధం కావాలి, యుద్ధం కోసమని ఏర్పాట్లు చేసుకోవాలి అన్న మాట కూడా ఇంతవరకు స్థిరంగా లేదు. అయినప్పటికీ భవిష్యత్తులో ఒకవేళ ఇలాగే జరిగి దుర్యోధనుడు తూలనాడి నీకివ్వనని, 5 గ్రామాలు ఇమ్మంటే అవి కూడా ఇవ్వనని, చివరికి శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్తే కూడా కుదరదని చెప్పి అవమానించి పంపిస్తే ఆ పైన యుద్ధం చెయ్యవలసి వస్తే ఇదంతా ఎవరికి తెలుసు? కానీ ఏమో భవిష్యత్తులో ఇవన్నీ ఇలా జరగచ్చో జరగకపోవచ్చో, కానీ యుద్ధం మటుకు జరగచ్చేమో అన్నటువంటి ఆలోచనతో
ఆ యుద్ధంలో ఉండేటటువంటి శత్రుపక్షీయులైన మహావీరులందరినీ కూడా జయించడం కోసమని చెప్పి సన్నద్ధులవుతూ పాండవులు అర్జునుణ్ణి ఇక్కడికి పంపించారు. అందున ధర్మరాజు అర్జునుణ్ణి ఆదేశించాడు, నువ్వు ఈ పని చెయ్యి అన్నాడు. అర్జునుడు బయలుదేరి వచ్చాడు, పాశుపతాస్త్రాన్ని సాధించాడు. పోని ఇప్పటికైనా యుద్ధం జరుగుతుంది అనేటువంటి నిశ్చయం ఏమన్నా ఉన్నదా? లేదు. ఈ క్షణానికి మహాభారతాన్ని ఆలోచిస్తే యుద్ధం సందిగ్ధం, అది సిద్ధం కాదు. అలా సిద్ధం కాకపోయినప్పటికీ కూడా ఊహిస్తూ భవిష్యత్తులో ఇలా జరగవచ్చు అని అనుకుంటూ ఇప్పుడు ఈ ప్రయత్నమంతా చేసిన తరువాత అర్జునుడికి కలిగినటువంటి భావన ఏమిటి? నేను నా యుద్ధంలో శత్రువులందరినీ కూడా జయించినట్లే భావిస్తూ ఉన్నాను. శత్రుంశ్చ విజితాన్ సర్వాన్ నిర్వృత్తం చ ప్రయోజనం, నా ప్రయోజనం కూడా సిద్ధించింది అని భావిస్తూ ఉన్నాను అంటున్నాడు. అసలు యుద్ధం ఉంటే కదా నువ్వు శత్రువుల్ని జయించాను అని చెప్పడానికి. యుద్ధం ఉంటుంది అని నీకు నిశ్చయం ఏదయ్యా? అప్పుడే ఎట్లా మాట్లాడుతున్నావు ఈ మాట అంటే? చూడండి ఆశ్చర్యం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మన జీవితంలో కూడా మనం కొన్ని పనులు ఆరంభిస్తాం. ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు చాలా కష్టపడుతూ ఉంటాం. ఆ పని సాధిస్తే ఆ పైన ఇంకొక పని ఉంటుంది, ఆ పని జరగవలసి ఉంటుంది. అది జరుగుతుందో లేదో మనకి తెలియదు, కానీ జరగవచ్చేమో అని ముందు కష్టపడుతూ ఉంటాం. దీంట్లో బాగా కష్టపడి మనం మంచి ప్రయత్నాన్ని సాధించినట్లయితే, మంచి ఫలాన్ని మనం పొందినట్లయితే మనకి ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. ఏమని? ఇది నేను చక్కగా సాధించాను కాబట్టి భవిష్యత్తులో కూడా ఒకవేళ ఆ పని జరిగేటట్లయితే అక్కడ కూడా విజయం నాదే, నాకేం భయం లేదు అని ఒక నిశ్చయానికి వస్తాం. ఆ నిశ్చయం మనల్ని చాలా ప్రేరేపిస్తుంది, మనల్ని చాలా ముందరికి తీసుకెళ్తుంది. భవిష్యత్తులో ఆ పని జరిగేటైతే మనకు అక్కడ విజయాన్ని చేకూరుస్తుంది. అంటే ఆత్మవిశ్వాసం అనేది కష్టపడి ఒకటి సాధిస్తే దానివల్ల అమితంగా పెరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓ పిల్లవాడు ఉన్నాడు, జాగ్రత్తగా కష్టపడి చదువుతున్నాడు, ఏవో పోటీ పరీక్షలు రాశాడు. ఆ పోటీ పరీక్షలో పాస్ అయితే ఆ తరువాత అతను ఉద్యోగానికి మళ్ళీ ఇంకో పరీక్షకి సిద్ధం అవ్వాలి. ఇక్కడ అతను ఉత్తీర్ణత పొందితేనే కానీ అక్కడికి వెళ్ళి దాంట్లో పాల్గొనలేడు. దాంట్లో కూడా ఉత్తీర్ణత పొందితే కానీ ఉద్యోగం రాదు. దీనికోసం అంటే మొదటి పరీక్ష కోసం అని చెప్పి పోటీ పరీక్ష కోసం 1,00,000 మంది పోటీ పడుతూ ఉంటే ఇతను కష్టపడి రాత్రింబవళ్ళు కూడా పరిశ్రమ చేసి అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుని వెళ్ళి పరీక్ష రాసి 1,00,000 మందిలో మొదటి 100 మందిలోనో 10 మందిలోనో వచ్చాడనుకోండి, అతనిలో ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. నేను ఇందులో ఇంత గొప్పగా రాణించాను కాబట్టి భవిష్యత్తులో ఆ పరీక్షలో కూడా నాదే విజయం అని భావిస్తాడు. ఆ ఆత్మవిశ్వాసం గట్టిగా ఉంటే ఆ తర్వాత జరిగేటటువంటి పరీక్షని అవలీలగా పూర్తి చేసేస్తాడు. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే ఈ మొట్టమొదటిసారి వేసేటటువంటి అడుగు అది దూరదృష్టితో వెయ్యాలి. రెండవది చాలా కష్టంతో వెయ్యాలి. మూడవది పరిశ్రమతోటి వెయ్యాలి. నాలుగవది సుఖాన్ని కోరుకోకుండా వెయ్యాలి. ఐదవది ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వెనుదిరక్కుండా వెయ్యాలి. ఆరవది ఏమాత్రము ఎక్కడా ప్రకృతి అనుకూలించకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా నైరాశ్యం పొందకూడదు. ఆ పైది ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేను సాధించి తీరతాను తప్ప వెనుదిరిగి వెళ్ళను అనేటటువంటి కృత నిశ్చయంతో ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అలా ప్రయత్నం కొనసాగిస్తే ఆ పైన విజయం పొంది
తర్వాత వచ్చేటటువంటి పరీక్షలకి ఇతను సన్నద్ధుడై సవిశ్వాసంతో ఉత్తమంగా వాటన్నిట్లోనూ రాణించగలుగుతాడు. జీవిత పాఠం ఇది. అర్జునుడి యొక్క వాక్యంలో మనందరికీ తెలిసిపోతోంది. ఈ అవస్థలన్నీ దాటి వచ్చాడు అర్జునుడు ఇక్కడ దాకా. వచ్చి ఇప్పుడు అంటున్నాడు, పరమేశ్వర సాక్షాత్కారం జరిగింది కాబట్టి నేను భవిష్యత్తులో నా శత్రువులందరినీ జయించినట్లే భావిస్తూ ఉన్నాను. అంటే సగం విజయం ఇక్కడ నిశ్చయం అయిపోయింది. ఇది మనం గమనించవలసింది. అలా శత్రూంశ్చ విజితాన్ సర్వాన్ నిర్వృత్తంచ ప్రయోజనం అంటూ అందరినీ జయించాను అని భావిస్తున్నాను అని అర్జునుడు అనుకుంటూ ఉంటే ఈ లోపల ఇత్యేవం చింతయానస్య పార్థవస్యామితే అమిత తేజసః తతో వైఢూర్యవర్ణాభః భాసయన్ సర్వతో దిశః యాదో గణవృతః శ్రీమాన్ ఆజగామజనేశ్వరః. పాశుపతాస్త్ర స్వీకరణ అనంతరం అమితమైనటువంటి తేజస్సుతోటి వెలుగొందుతున్నటువంటి అర్జునుడు ఈ విధంగా పరమేశ్వర సాక్షాత్కార అనంతరం ఆ ఆనందాన్ని అనుభవిస్తూ మిక్కిలి ఆశ్చర్యంతో తన్మయత్వం చెందుతూ పరమ పవిత్రమైనటువంటి ఆ హిమవత్ శిఖరం మీద కొంతకాలాన్ని గడుపుతూ ఆలోచిస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడి గురించి తన యొక్క అభీష్టం నెరవేరిందన్నటువంటి ఆనందంలో విహరిస్తూ ఉంటే, ఆ ఆలోచన చేస్తూ ఉంటే ఈ లోపల అక్కడికి వైఢూర్యవర్ణంతో ప్రకాశిస్తూ ఉన్న, అలాగే పశ్చిమ దిక్కుకి అధిపతి అయిన వరుణుడు చాలా తేజస్సుతోటి చుట్టుపక్కల ఉండేటటువంటి దిక్కులన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తూ యాదో గణవృత శ్రీమానే యాదాంసి అనగా జలజంతవ అన్నారు వ్యాఖ్యాకర్త. తేషాంగణ యాదో గణ. యాదాంసి అని అంటే యాదములు అంటే జల గణములు అని చెప్పారు, జల జంతువులు అని. వాటి యొక్క గణం అంటే జలజంతు గణంతో యాదో గణవృత శ్రీమానే, చుట్టుపక్కలంతా కూడా జలజంతువులన్నీ ఆ వరుణుడి చుట్టుపక్కల ఉన్నాయిట. వాటన్నిటితో కలిసి ఆ జగామ జలేశ్వర, జలానికి అధిపతి అయినటువంటి అంటే నీటికి అధిపతి అయిన వరుణదేవుడు అక్కడికి వచ్చాడట. చాలా ప్రకాశంగా ఉన్నది వాతావరణం. అర్జునుడు ఒక విధమైనటువంటి తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నాడు. అంతవరకు తపస్సు చేయడం వల్ల వచ్చినటువంటి తేజస్సు ఒకటి, పాశుపతాస్త్ర పరిగ్రహణం వల్ల వచ్చినటువంటి తేజస్సు మరొకటి, పరమేశ్వరుడి యొక్క శరీర స్పర్శ వల్ల శరీరంలో కలిగిన తేజస్సు మరొకటి, తన యొక్క తపస్సు ఇంతవరకు అవిచ్ఛిన్నంగా కొనసాగడం వల్ల తపఃప్రభావం చేత శరీరంలో ఏర్పడిన తేజస్సు ఇంకొక విధమైనటువంటిది. అది కాక పరమేశ్వర సాక్షాత్కారం జరిగిందన్న ఆనందం వల్ల మానసికోల్లాసం చేత అర్జునుడిలో కనిపిస్తూ ఉన్నటువంటి తేజస్సు మరొక్కటి. ఇన్ని తేజస్సులతోటి అక్కడ అర్జునుడు కలిసి ఉండి అమితౌజస అమిత తేజస అన్నట్లుగా అమితమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటే, పశ్చిమ దిగధిపతి అయినటువంటి వరుణుడు జలజంతువులతో పాటుగా సర్వదిక్కుల్ని ప్రకాశింపజేస్తూ అక్కడికి వచ్చేటప్పటికి చుట్టుపక్కల దశ దిక్కుల్లో ఉండేటటువంటి తేజస్సు, ఆయన యందు ఉన్నటువంటి తేజస్సు, అర్జునుడి యందు ఉన్నటువంటి తేజస్సు అంతా కలిసి అక్కడంతా కూడా చాలా ప్రకాశవంతమైనటువంటి వాతావరణం ఏర్పడిందట. కొండ మీద చాలా విశిష్టంగా ఉన్నది అక్కడి వాతావరణం. అదే సమయానికి నాగైర్నదైర్నదీభిశ్చ దైత్యైః సాధ్యైశ్చ దైవతైః వరుణః యాదసాం భర్త వశీతం దేశమాగమత్. ఇక నాగాలతోటి అలాగే నదీ దేవతలతోటి
దైత్యులతో అలాగే సాధ్య దైవతాలు అని చెప్పి కొంతమంది ఉన్నారు. వారితో జితేంద్రుడైనటువంటి వరుణుడు ఆ ప్రదేశానికి వచ్చి అర్జునుడికి ఎదురుగా పశ్చిమ దిక్కు వైపుగా ఉన్నాడట. అథ జాంబూనదవపు విమానేన మహార్చిష కుబేర సమనుప్రాప్త యక్షై అనుగత ప్రభు. ఆ పైన బంగారు శరీరఛాయ కలిగినటువంటి కుబేరుడు అత్యద్భుతమైనటువంటి పరమ ప్రకాశవంతమైనటువంటి విమానాన్ని ఎక్కి అక్కడికి వచ్చాడట. ఆయనతో పాటుగా యక్షులందరూ కూడా యక్షై అనుగత, యక్షులతో పాటుగా వచ్చాడట ఆయన. వారందరూ ఆయన్ని అనుసరించారట. అక్కడ ఆ కొండ మీద ఆయన కూడా ఉత్తర దిక్కుగా ఉన్నాడట. అదే సమయంలో విద్యోతయన్నివాకాశం అద్భుతోపమదర్శన ధనానాం ఈశ్వర శ్రీమాన్ అర్జునం ద్రష్టుమాగత. ఈ కుబేరుడు అమిత తేజస్వి. ఆయన కూడా తన తేజస్సుతో ఆకాశాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడట. అలాంటివాడు పైగా పరమ సుందరుడైన శ్రీమంతుడు, ధనానికి అధిపతి ఆయన ఈ యక్షులందరూ కూడా వచ్చిన మీదట విమానంలో అర్జునుణ్ణి చూడడం కోసం అని చెప్పి వచ్చాడు. ఉత్తర దిక్కున స్థిరమై ఉన్నాడు. ఆయన కూడా తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నాడు. దిగధిపతులు వీళ్ళందరూ కూడా సామాన్యులు కాదు. అలా అర్జునుణ్ణి చూడ్డానికి ఆయన కూడా వస్తే ఆ పైన తథా లోకాంతకృత్ శ్రీమాన్ యమః సాక్షాత్ ప్రతాపవాన్ మర్త్యమూర్తిధరైః సార్ధం పితృభిః లోకభావనైః దండపాణిః అచింత్యాత్మా సర్వభూత వినాశకృత్ వైవస్వతో ధర్మరాజः విమానేనావభాసయన్ త్రీన్ లోకాన్ కుహ్యకాంశ్చైవ గంధర్వాంశ్చ సపన్నగాన్ ద్వితీయ ఇవ మార్తాండః యుగాంతే సముపస్థితే. ఇక లోకాంతకుడైనటువంటి యముడు కూడా బయలుదేరి ఆ ప్రదేశానికి వస్తూ ఉన్నాడట. ఆయన కూడా ఎలా వస్తున్నాడు అనంటే ఆయన తన అనుచరులైనటువంటి మర్త్యమూర్తిధరైః సార్ధం పితృభిః మానవ శరీరధారులైనటువంటి పితృదేవతలతో కలిసి లోకాంతకుడైనటువంటి ఆ యముడు ప్రతాపవంతుడు బయలుదేరి అర్జునుణ్ణి చూడ్డానికి వచ్చాడట. ఎలా ఉన్నాడండి ఆయన అంటే దండపాణి, చేతిలో ఓ దండాన్ని ధరించాడట. అచింత్యాత్మ, ప్రాణులన్నిటికీ కూడా వినాశనం కలిగించేటటువంటి అచిత్యాత్ముడైన ఆయన ఆ స్వభావంతో అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు. సర్వభూత వినాశకృతే, ఆయనకి వీడు వాడు అన్న తేడా ఏం లేదు. సమవర్తి అంటారు ఆయన్ని. అందరూ సములే ఆయనకి. ప్రాణి కావచ్చు, మనుష్యుడు కావచ్చు, లేక ఒక జంతువు కావచ్చు, పశువు కావచ్చు, ఎవరైనా ఆయన దృష్టిలో ఒకటే. అటువంటి వాడు అక్కడ ఆ రూపంతో ప్రకాశిస్తూ ఉన్నాడట. ఇంకా వైవస్వతో ధర్మరాజః విమానేనావభాసయన్, సూర్యపుత్రుడైన ధర్మరాజు, ధర్మానికి రాజు అయిన ఆ మహానుభావుడు విమానేనావభాసయన్, తేజోవంతమైనటువంటి విమానాన్ని ఎక్కాడటండి. ఎక్కి బయలుదేరి వస్తున్నాడు. ఇలా త్రీలోకాన్ గుహ్యకాంశ్చైవ గంధర్వాంశ్చ సపన్నగాన్. ఆ యమధర్మరాజు దండపాణి అయి ప్రతాపవంతమైనటువంటి తేజస్సుతోటి ప్రతాపవంతుడిగా బయలుదేరి వస్తూ ఉంటే విమానాన్నెక్కి త్రీలోకాన్, 3 లోకాల్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడట ఆయన. అలాగే
గుహ్యకాంశ్చైవ గుహ్యకులు అనేటటువంటి వారిని ఆయన ప్రకాశింపజేస్తూ ఉన్నాడట. ఆయన వస్తే వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. గంధర్వాంశ్చ సపన్నగాన్ గంధర్వులని, నాగులని, నాగదేవతల్ని వీళ్ళందరినీ ప్రకాశింపజేస్తూ ద్వితీయ ఇవ మార్తాండ యుగాంతే సముపస్థితే. యుగాంతంలో అంటే ఒక్కొక్క యుగము అయిపోయిన తర్వాత ప్రళయం ఏర్పడుతూ ఉంటుంది. ప్రళయం అనేటటువంటిది రెండు విధాలు. ఒకటి అవాంతర ప్రళయం, రెండవది మహాప్రళయం అని. అవాంతర ప్రళయము అనంటే ఒక్కొక్క యుగము అయిపోయిన తర్వాత వచ్చేటటువంటిది. మహాప్రళయము అనంటే యుగాలన్నీ ఒక్కసారి పూర్తయిన తర్వాత మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేసేటటువంటిది. ఇలా ఈ అవాంతర ప్రళయము మహాప్రళయము అని ఉండేటటువంటి దాంట్లో యుగాంతే ఒక్కొక్క యుగము పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి అవాంతర ప్రళయంలో సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటాడో, ప్రళయకాలంలో ఎంత తేజస్సుతోటి సూర్యుడు వెలుగొందిపోతూ నిప్పులు చిమ్ముతూ ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా దహించి వేయడానికి సిద్ధుడై ఉంటాడో అటువంటి సూర్యుడిలాగా ఈ యమధర్మరాజు ప్రకాశిస్తూ ఆ కొండ మీదకి వచ్చాడట. దక్షిణ దిక్కుగా ఇక్కడికి పశ్చిమ దిక్కుకి వరుణుడు, ఉత్తర దిక్కుడికి కుబేరుడు, దక్షిణ దిక్కుకి యమధర్మరాజు, ఇలా మూడు దిక్కులకి దిగధిపతులైనటువంటి వరుణ, కుబేర, యముడు ముగ్గురు కూడా బయలుదేరి అర్జునుణ్ణి చూడ్డానికి వచ్చారట. అలాగే తే భానుమంతి చిత్రాణి శిఖరాణి మహాగిరే సమాస్థాయార్జునం తత్ర దదృశస్తపసాన్వితం. ఎందుకు వచ్చారండి వీరందరూ? ఏమిటిప్పుడు ఈ కొండ మీద పని వీళ్ళకి? ఇక్కడికి రావడంలో అంతరార్థం ఏమిటి అంటే, ఆ విచిత్రమైనటువంటి ప్రకాశంతో శోభిల్లే ఆ పర్వత శిఖరం మీదకి వచ్చి తపస్సులో ఇప్పటిదాకా ఉండి తపఃపూతుడై వెలుగొందుతూ ఉన్నటువంటి అర్జునుణ్ణి చూడ్డానికి వచ్చారట. వీళ్ళందరూ వచ్చారు. పరమ తేజస్సుతోటి వెలుగొందుతోందనుకున్నాం ఆ కొండ, పర్వత శిఖరం. అలా వాళ్ళంతా వచ్చేటప్పటికీ చాలా ఆహ్లాదంగా ఉంది అక్కడి వాతావరణం. అదే సమయానికి ఇంకొక మహానుభావుడు కూడా రాబోతూ ఉన్నాడు అక్కడికి అర్జునుణ్ణి చూడ్డానికి. కేవలం చూడ్డానికే వచ్చారా, ఏమన్నా చెయ్యడానికి వచ్చారా? ఎందుకు వీళ్ళు రావాల్సి వచ్చింది? రావలసిన పాశుపతాస్త్రం వచ్చేసింది అర్జునుడికి. మళ్ళీ వీళ్ళు రావడంలో ఉన్న అంతరార్థం ఏమిటి? ఏదో పని మీద వచ్చుంటారు, ఇంకో ఆయన ఎవరో వస్తున్నారనుకున్నాం, ఆయన ఏం చేస్తారు? ఈ విశేషాలు రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. ఈనాటి ఈ సకల దేవత స్వరూపాన్ని తెలిపేటటువంటి ఈ శ్లోకములని చక్కగా దిగధిపతుల యొక్క స్వరూపాన్ని, వారి యొక్క వైశిష్ట్యాన్ని తెలిపేటటువంటి శ్లోకాల్ని ఆచార్యముఖంగా చక్కగా పారాయణ చేసుకుని తత్తద్దేవతానుగ్రహ పాత్రులమవుతూ శ్రీనివాసానుగ్రహాన్ని సంపాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అర్జునుల వారు ఆ కైరాత పర్వతం యందు చక్కగా తపస్సు చేసి ఆ గంగాధరుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క పాశుపతాస్త్రాన్ని పొందిన పిమ్మట ఆ మహాతపస్వి తేజస్వి అయినటువంటి ఆ అర్జునుని చూడటానికి వరుణ, కుబేర, యములంతా కూడా వచ్చి వారిని సందర్శిస్తూ వారికి ఏమి కావాలి అనేటటువంటి విషయాలను మనం ఈ 41వ అధ్యాయంలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అంతటి మహాకథ శ్రవణాన్ని మనం చక్కగా ఆలకించాం. ఇక 41వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి యథావిధిగా మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ 41ోऽధ్యాయః
अथ 41 वैशम्पायन उवाच वैशम्पायन उवाच तस्य सम्पश्यतस्त्वेव तस्य सम्पश्यतस्त्वेव पिनाकी वृषभध्वजः पिनाकी वृषभध्वजः जगामादर्शनं भानुः जगामादर्शनं भानुः लोकस्येवास्तमीयवान् लोकस्येवास्तमीयवान् ततोऽर्जुनः परञ्चक्रे ततोऽर्जुनः परञ्चक्रे विस्मयं परवीरः विस्मयं परवीरः मया साक्षान्महादेवः मया साक्षान्महादेवः दृष्ट इत्येव भारत दृष्ट इत्येव भारत धन्योऽस्म्यनुगृहीतोऽस्मि धन्योऽस्म्यनुगृहीतोऽस्मि यन्मया त्र्यम्बको हरः यन्मया त्र्यम्बको हरः पिनाकी वरदो रूपी पिनाकी वरदो रूपी दृष्टस्पृष्टश्च पाणिना दृष्टस्पृष्टश्च पाणिना कृतार्थं चावगच्छामि कृतार्थं चावगच्छामि परमात्मानमाहवे परमात्मानमाहवे शत्रूंश्च विजितान् सर्वान् शत्रूंश्च विजितान् सर्वान् निर्वृत्तं च प्रयोजनम् निर्वृत्तं च प्रयोजनम् इत्येवं चिन्तयानस्य इत्येवं चिन्तयानस्य पार्थस्यामित तेजसः पार्थस्यामित तेजसः ततो वैढूर्यवर्णाभः ततो वैडूर्यवर्णाभः भासयन् सर्वतो दिशः भासयन् सर्वतो दिशः यादो गणवृतः श्रीमान् यादो गणवृतः श्रीमान् आजगामजलेश्वरः आजगामजलेश्वरः नागैर्नदैर्नदीभिश्च नागैर्नदैर्नदीभिश्च दैत्यैः साध्यैश्च दैवतैः दैत्यैः साध्यैश्च देवतैः वरुणो यादसां भर्ता वरुणो यादसां भर्ता वशीतं देशमागमत् वसीतं देशमागमत् अथ जाम्बूनदवपुः अजजाम्बोरदवपुः विमानेन महार्चिषा विमानेन महार्चिषा कुबेरः समनुप्राप्तः कुबेरसमनुप्राप्तः यक्षैरनुगतः प्रभुः यक्षैरनुगतः प्रभुः विद्योतयन्निवाकाशम् विद्योदयन्निवाकाशम् अद्भुतोपमदर्शनः अद्भुतोपमदर्शनः धनानामीश्वरः श्रीमान् नामेश्वर श्रीमान् अर्जुनं द्रष्टुमागतः अर्जुनं द्रष्टुमागतः तथा लोकान्तकर्श्रीमान् तदा लोकान्तकः श्रीमान् यमः साक्षात् प्रतापवान् यमः साक्षात् प्रतापवान् मर्त्यमूर्तिधरैः सार्धम् मर्त्यमूर्तिधरैः सार्धम् पितृभिर्लोकभावनैः पितृभिर्लोकभावनैः दण्डपाणिरचिन्त्यात्मा दण्डपाणिरचिन्त्यात्मा सर्वभूतविनाशकृत् सर्वभूतविनाशकृत् वैवस्वतो धर्मराजः वैवस्वतो धर्मराजः विमानेनावभासयन् विमानेनावभासयन् त्रीन् लोकान् गुह्यकांश्चैव त्रील्लोकान् गुह्यकांश्चैव गन्धर्वांश्च सपन्नगान् गन्धर्वाश्च सपन्नगान् द्वितीय इव मार्तण्डः द्वितीय इव मार्तण्डः युगान्ते समुपस्थिते युगान्ते समुपस्थिते ते भानुमन्ति चित्राणि ते भानुमन्ति चित्राणि शिखराणि महागिरेः शिखराणि महागिरेः समास्थायार्जुनं तत्र समास्तायार्जुनं तत्र ददृशस्तपसान्वितम् ददृशस्तपसान्वितम् ततो मुहूर्तात् भगवान् ततो मुहूर्तात् भगवान् इरावत शिरोगतः इरावत शिरोगतः आजागाममः समहेन्द्राण्या आजागामसहेन्द्राण्या शक्रः सुरगणैर्वृतः चक्रस्सुरगणैर्वदः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం చేసి పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహ పాత్రులమవుదాం. గోవిందనామామృతపానంతో పునీతులం అవుదాం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.